పరిపక్వతకు అభివృద్ధికి ప్రధాన అవరోధంగా నిలిచిన సిద్ధాంత అయోమయాన్ని తొలగించే ప్రయత్నం చేయని సాధారణ సందేశాల వలన కాలక్షేపమే తప్ప ఇతర ప్రయోజనం ఏముంది? ఆ లోపాన్ని సవరించి అత్యవసరమైన ప్రయోజనకరమైన సందేశాలనివ్వడానికి ఈ కడవరి తరంలో పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నాడు. అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫూర్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన ప్రవచనాత్మక సందేశాన్ని మీరిప్పుడు వినబోతున్నారు. విలాపవాక్యములు పరిశుద్ధ గ్రంథములో నుండి విలాపవాక్యాలు. ప్రవక్త అయిన ఇర్మియా రచించిన విలాపవాక్యములు ప్రారంభ అధ్యాయం ప్రారంభ వచనమే చదువుతున్నాను. దయచేసి బైబిల్స్ ఉన్న వారందరూ చూడండి, బైబిళ్ళు లేని వారు చూడలేని వారు శ్రద్ధగా ఆలకించి చిత్తగించండి. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటి రాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాచకుమార్తె అయినది. ఎట్లు పన్ను చెల్లించినదైపోయెను, రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. చిన్న మాట, మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా మహాపరిశుద్ధ ప్రభువా, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, సర్వ జగద్రక్షకుడవైన నిన్ను వ్యక్తిగతముగా ఎరిగి అనుభవించు ధన్యత, మా సొంత దేవునిగా నీ ప్రేమను, నీ కాపుదలను అనుభవించే ధన్యత ఈ భూమి మీద ప్రజలందరిలోనూ మాకు ప్రత్యేకంగా మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము స్వామి. క్రైస్తవ సత్యాన్వేషక మహాసభలు అనే ఈ సభలను నిర్వహించడానికి మీ దాసుడు, నీ కుమారుడు బ్రదర్ జాషువా శామ్యూల్ గారిని, వారితర సహవాసులను సహదాసులను ప్రేరేపించి వాతావరణము, సమయము, తేదీలు, సమస్తము, స్థలాన్ని మీరు అనుకూలింపజేసి ఈ దినాన ఈ రీతిగా ఈ సభలను ప్రారంభింపజేసినందుకై నీ పాదములకు, నీ బంగారు పాదములకు మ్రొక్కి స్తుతించి నిన్ను ఆరాధించుకొని ఆడుచున్నాము. గొప్ప దేవా, పరిశుద్ధులందరిలోనూ అత్యల్పుడు, బోధకులందరిలో తక్కువ తెలిసినవాడు, అల్పజ్ఞుడు. కేవలము నీ కృపను బట్టి ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు నీ యొక్క చిన్నవాడైన మీ దాసుడు నీ సంఘ సమక్షమున, నీ పక్షమున నిలవబడి ఉంటూ ఉండగా నీ పరిశుద్ధాత్మ శకీన మేఘమును పంపి మీ దాసుని కప్పివేసి మరుగు చేయండి స్వామి. మీ దాసుడు మాకు కనబడకూడదు దేవా, నీవే మాకు కనబడి మాతో మాట్లాడుమని అర్థం చేసుకును గ్రహింపు శక్తి, జ్ఞానం, నీ వాక్యమునకు లోబడే హృదయ సున్నతి మాకందరికీ ప్రసాదించమని యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి వేళ ఈ 4 దినాల సభల సందేశములకు అన్నిటికీ ఉపోద్ఘాతముగా ఒక సంక్షిప్త సందేశం, క్లుప్త సందేశం మీతో పంచుకొని క్లుప్తముగానే ఈ సభను ముగించగోరుతూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగములో ఒకానొక విలాప హేతువు, ఒకానొక విషాద సంఘటన నమోదు చేయబడి ఉన్నది. దయచేసి నేను క్లుప్తంగా మాట్లాడతాను కనుక చిక్కగా కాన్సన్ట్రేటెడ్గా మాట్లాడతాను. వితౌట్ మచ్ రిపిటిషన్ ఐ విల్ గో ఫాస్ట్ ఇన్ మై మెసేజ్. అందరూ శ్రద్ధగా గమనించాలి. విలాప వాక్యములు. ప్రవక్త అయిన ఇర్మియా తన హృదయము విషాదముతో నింపబడి ఉండగా దైవ సన్నిధిలో విలపిస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. ఆయన విలాపమునకు, ప్రలాపమునకు, ఏడుపుకు, రోదనకు ఒక హేతువు ఇక్కడ చెప్పబడి ఉంది. విలాప హేతువు.
ద కాజ్ ఆఫ్ ద ప్రాఫెట్స్ గ్రీఫ్. ప్రవక్త యొక్క దుఃఖమునకు కారణం ఏమిటంటే, ఒకానొక పట్టణం ఉండిందట. ఆ పట్టణము ఒకప్పుడు జనభరితమై ఉండిందట, ఐశ్వర్యవంతమై ఉండిందట. ఆ పట్టణము యొక్క పరిస్థితి మనం గమనించినట్లయితే చాలా సుందరమైన పట్టణం అని చెప్పబడుతూ ఉంది. చాలా సుందరమైన పట్టణం, చాలా జనభరితమైన పట్టణం, జనములన్నిటిలోనూ రాజకుమార్తెను పోలి ఘనపరచబడిన పట్టణం. సామాన్య స్త్రీలలో ఒక రాజకుమార్తెను ఎలా ఘనపరుస్తారో, ఈ లోకపు జనాంగములందరిలో ఆమె, ఆ పట్టణం ఆ రీతిగా ఘనపరచబడి ఘనంగా హెచ్చింపబడిందట. ఒకానొకప్పుడు అది చాలా సౌందర్యవంతురాలని 6వ వచనంలో చెప్పబడి ఉంది. దేవుని బిడలారా, ఆ మహాసుందరమైన, మహిమతో నింపబడిన, ఘనముగా ఎంచబడిన పట్టణం ఇప్పుడు ఏకాకి అయిపోయిందట. దాన్ని పొగిడేవారు లేరు, దాన్ని సేవించేవారు లేరు, అడుగులకు మడుగులు వచ్చేవారు లేరు. అది దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిది అయిపోయింది. రాత్రి వేళ ప్రజలందరూ హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోయే వేళ అది నిద్ర మాని కన్నీరు గారుస్తూ ఉందట. ఆ పట్టణం గతి అలా మారిపోయింది. దాని చెంపల మీద కన్నీరు కారుచున్నది. కన్నీరు తుడిచేవారు లేరు. ఒకప్పుడు ఆమె ఎక్కడ ఉంటే అక్కడ చుట్టూ అందరూ చేరి, ఆహా ఎంత అందగత్తెవమ్మా, ఎంత మహిమ కలిగిన దానవు, ఎంత సౌందర్యవంతురాలవని ఆమెను పొగిడి పొగిడి ఆమెను కొనియాడి హెచ్చించేశారు. ఈనాడు అందరూ ఆమెను విడిచిపోయారు. ఆ మహిమంతా వెళ్ళిపోయింది, ఆ సౌందర్యమంతా వెళ్ళిపోయింది. 6లో చెబుతాడు, సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. ఆ ఘనత తొలగిపోయింది, పలుకుబడిపోయింది. ప్రజల్లో దానికి ఉండే మన్నన మర్యాద కూడా పోయాయి. ఏడుస్తూ ఉంటే కనీసం అయ్యో పాపం ఏడుస్తోంది అని ఆమెను కన్నీరు తుడిచి ఓదార్చిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. దేవుని బిడ్డలారా, ఈ హేతువును బట్టి, ఆ పట్టణానికి కలిగిన దుర్గతిని బట్టి ప్రవక్త అయిన ఇర్మియా ఏడుస్తూ ఉన్నాడు, ప్రలాపించుచున్నాడు. మొదటి అధ్యాయం 16వ వచనంలో మీరు చూసినట్లయితే, వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది. దేవుని బిడలారా, ఒకానొక కన్నీటి కథ ఇక్కడ కనబడుతూ ఉంది, విషాద గాథ కనబడుతూ ఉంది. ది సిటీ హ్యాడ్ ఎ వెరీ గ్లోరియస్ బిగినింగ్, బట్ ఎ వెరీ సాడ్ టర్న్ ఇట్ హ్యాడ్ టేకెన్. దాని చరిత్ర చాలా మహిమకరముగా ప్రారంభమైనది. ప్రారంభంలో చాలా మహిమకరమైన ప్రారంభం కలిగి ఉండింది, కానీ ఒక విషాదకరమైన మలుపు తిరిగింది దాని చరిత్ర. దాని ఆడంబరంగు, దాని వైభవం అంతా వికార స్వరూపంగా మారిపోయింది. దాని ఘనత అవమానముగా మార్చబడింది. దాని అభిమానులు, దాని కొనియాడిన వారు దాన్ని హేళన చేసే స్థితికి అది దిగజారింది. ప్రియులారా, ఎక్కువ నాన్సకుండా నేను చెబుతాను ఒక మాట. ఒకానొకప్పుడు మహిమకరముగా ప్రారంభమై ఆ తరువాత దుఃఖాక్రాంతమై విధవరాలి వలె మారిపోయిన చరిత్ర ఈ భూమి మీద అనేక సార్లు వేరువేరు సందర్భములలో
పునశ్చరణమైంది. డిడ్ యూ ఫాలో వాట్ ఐ సెడ్? ఒకప్పుడు మహిమకరముగా ఆనందభరితంగా ప్రారంభమైనటువంటి కథ తర్వాత ఒక అనుకోని మలుపు జరిగి విషాదభరితంగా మారిపోయినటువంటి ఈ విషాద కథ ఈ భూమి అనే నాటక రంగం మీద, ఈ వేదిక మీద పలుమార్లు మళ్ళీ మళ్ళీ పదే పదే జరిగింది. నాట్ వన్స్, ఇన్ మెనీ ఏరియాస్ అండ్ మెనీ రెల్మ్స్ దిస్ సేమ్ స్టోరీ has been repeatedly enacted. The same drama has been repeatedly enacted. ఇదే నాటకం, ఇదే దృశ్యాలు, ఇవే సంఘటనలు, ఇవే సన్నివేశాలు పలుమార్లు జరిగాయి. 3-4 విషయాలు చెబుతాను, గమనించండి. ఒకప్పుడు జనభరితమై సౌందర్యవంతమై మహిమతో నింపబడినటువంటి అనుభవముతో ప్రారంభమై తరువాత దివాళా తీసి సర్వభ్రష్టమై సర్వధ్వంసమై సమూల ధ్వంసమై సర్వనాశనమై కన్నీరు తప్ప ఇంకేమీ మిగలలేదు అన్న విషాద స్థితికి దిగజారిపోయిన పరిస్థితి ప్రప్రథమముగా మానవ జాతికి సంభవించింది. మానవ జాతి మూలపితరుడైన ఆదాము, అతని భార్య అయిన హవ్వ సృజింపబడినప్పుడు ప్రారంభ దినాలలో ఈ భూమి మహిమతో నింపబడినటువంటిదిగా ఉండింది. మానవ జాతికి చింతలు, చికాకులు, వ్యాధులు, అవమానాలు, మరణాలు ఇటువంటివి లేవు. దైవ సన్నిధిలో, దైవ సహవాసంలో ధన్యులై ఆనందభరితులై పట్టశక్తిము దాని మహిమాయుక్తమైన ఆనందంలో ఆది దంపతులైన ఆదాము హవ్వలు ఆనందించారు. చనిపోతామేమోనని బెంగ లేదు, వృద్ధాప్యం అనేది రాదు. ఎన్నేళ్లు బ్రతికినా నిత్య యవ్వనులే, ఆరోగ్యవంతులే, ఆనందభరితులే, జబ్బులు రావు, మరణం లేదు, వృద్ధాప్యం రాదు. ఎలాంటి భయము లేనటువంటి మహిమ కలిగినటువంటి దైవ సన్నిధాన అనుభవంలో వాళ్ళు జీవించారు. కానీ తరువాత మానవ జాతి తన మహిమను పోగొట్టుకుంది. దేవుని బిడలారా, మానవ జాతి చరిత్ర అనూహ్యంగా ఒక మలుపు తిరిగింది. అది ఎప్పుడు అంటే మన ఆది పితరులు తాము దేవునితో చేసిన నిబంధనను ఉల్లంఘించారు. దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞను మీరి, ఆజ్ఞను అతిక్రమించి, దేవుడు నిషేధించినటువంటి, వద్దని చెప్పినటువంటి ఫలము వారు తిన్నప్పుడు ఆజ్ఞాతిక్రమము చేత మానవ జాతి లోపలికి పాపం ప్రవేశించింది. పాపం ఎప్పుడు ప్రవేశించిందో మహిమ వెళ్ళిపోయింది. పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో మానవ జాతిలోనికి వ్యాధి అనేది వచ్చింది. పాపం ఎప్పుడు ప్రవేశించిందో మరణం అనేది మానవ జాతికి సంక్రమించింది. మరణం ఎప్పుడైతే సంక్రమించిందో మరణానికి సిద్ధపాటుగా వృద్ధాప్యం అనేది కూడా, వార్ధక్యం అనేది కూడా వచ్చింది. ద ఏజింగ్ ప్రాసెస్, దట్ ఈస్ నథింగ్ బట్ అ స్లో ప్రాసెస్ ఆఫ్ డెత్. చచ్చిపోవడం అనే ప్రక్రియ, ముసలోళ్ళు కావడం అంటే అర్థం ఏంటంటే నెమ్మదిగా రోజు కాస్త అతని జీవకణాలు చచ్చిపోతున్నాయి అన్నమాట, ఇంకేమీ లేదు. అంటే ముసలితనం అంటే శరీరంలోని జీవకణాలు రోజు కాసిన చచ్చిపోతున్నాయి. అదే ముసలితనం అంటే చనిపోయే ప్రక్రియ మొదలైందని. ఈ జీవకణాలు రోజు కాసిన చచ్చిపోయి ఆఖరికి మొత్తంగా చచ్చిపోయినప్పుడు వాడు చచ్చిపోయాడని మనం చెప్పుకుంటాం. కానీ వాడి చావడం ఎప్పుడో మొదలైంది. వృద్ధాప్యము, వ్యాధి, వేదన, భయము, అవమానము, మరణ భయం ఇవన్నీ కూడా మానవ జాతికి సంక్రమించిన ప్రియులారా. ఇతరమైన కొన్ని
విషయాల్లో కూడా ఇదే కథ మళ్ళీ 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 రిపీట్ అయింది. ప్రభు చిత్తమైతే ముందు ముందు చెప్పుకుందాం. కానీ ప్రియులారా, ఈ రాత్రి సమయం ఎక్కువ లేదు కనుక చాలా క్లుప్తముగా నేను ముగించాలని నా మాటకు నేను నిబద్ధుణ్ణై ఉన్నాను కనుక వివరణ తక్కువ చేసి వేగంగా ముందుకు దూసుకెళ్తాను. మానవ జాతి చరిత్ర మహిమకరముగా ప్రారంభమై విషాదకరంగా మారిపోయింది. ఇక్కడ కాంటెక్స్చువల్గా సందర్భోచితంగా మనం వ్యాఖ్యానిస్తే ఇక్కడ చెప్పినటువంటి కథ ఇర్మియా చెబుతున్న సందర్భంలో ఉన్న కథ ఏంటంటే, యెరూషలేం పట్టణం లేక ఇశ్రాయేలు జనాంగం, ఆ జనాంగానికి సంభవించినటువంటి విషాద సంఘటనలు. యెరూషలేము కూడా ఒకప్పుడు మహిమ కలిగిన నగరంగా ఉండింది. తరువాత అది విధవరాలి వలె దుఃఖాక్రాంతురాలుగా మారిపోయిందట. అలాగే మూడవ సంగతి చెబుతాను. యెరూషలేం అనేది ఉపమాన రీతిగా క్రీస్తు సంఘానికి ఉన్న పేరు. ప్రకటన 21:9-10 చూసినట్లయితే దేవదూత యోహాను భక్తుడిని పిలిచాడు. అపొస్తలుడైన యోహానును, ఇటు రమ్ము, నేను నీకు గొర్రెపిల్ల యొక్క భార్యను చూపిస్తాను, రమ్మన్నాడు. రమ్మని పిలిచి ఎత్తైన ఒక పర్వతం మీదకి తీసుకువెళ్ళి ఎవరిని చూపించాడంటే నూతన యెరూషలేమును, పరిశుద్ధ పట్టణం, దేవుని మహిమ గలదై పరలోకము నుండి దిగి రావడం చూపించాడు. గొర్రెపిల్ల భార్య యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె అంటే ఎవరో మనకు బాగా తెలిసిన సత్యమే. క్రీస్తునాథుని యొక్క వధువు అంటే యేసు రక్తములో విమోచింపబడిన భక్తుల సమాజం, భక్తుల సంఘం. అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో, అన్ని తరములలో జీవించిన క్రీస్తు భక్తుల, విశ్వాసుల సార్వత్రిక సమూహమే పెళ్లి కుమార్తె సంఘం. పెళ్లి కుమార్తె సంఘం అదిగో చూపిస్తానంటూ వేలెత్తి చూపి ఆ సంఘానికి పేరు పెట్టాడు, నూతన యెరూషలేం అనే పరిశుద్ధ పట్టణం. సంఘానికి యెరూషలేం అనే పేరెందుకు పెట్టాడు అంటే భౌతికంగా అక్షరార్థమైన ఈ భూ సంబంధమైన యెరూషలేము నగరపు అనుభవాలకు, క్రీస్తు సంఘము యొక్క అనుభవాలకు చాలా విషయాల్లో దగ్గరి పోలికలు ఉన్నాయి. ఇది మీరు ధ్యానించడానికి తగిన అవసరమైన నిగూఢమైన అంశం. యెరూషలేము నగరం యొక్క చరిత్ర, దేవుని సంఘమైన, క్రీస్తు సంఘమైన భక్త సమాజం యొక్క చరిత్ర చాలా దగ్గరి పోలికలు కలిగి ఉన్నాయి. యెరూషలేం ఒకప్పుడు మహిమ కలిగినదిగా ఉండింది. రాను రాను మహిమ లేనిదిగా, దుఃఖాక్రాంతమై, అవమానభరితమై, దివాలా చేసిందిగా, కన్నీటి కథగా తన బ్రతుకును మార్చేసుకుంది. అది భూ సంబంధమైన యెరూషలేము కథ. అంతేకాదు, సంఘ యెరూషలేము కథ కూడా అదే. క్రీస్తు సంఘం అనే యెరూషలేం పట్టణం, ఈ పట్టణ చరిత్ర భూమి మీద ప్రారంభమైనప్పుడు చాలా మహిమకరమైన ప్రారంభం కలిగి ఉండింది. మేడగదిలో 120 మంది ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద బలముగా దిగిరాగా, అగ్ని నాలుకలు విభాజింపబడినట్లు కనబడి వాళ్ళు ఒక్కొక్కని మీద వ్రాలగా, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది ఈ భూమి మీద మాట్లాడబడే ఆయా మానవ భాషలలో, తమకు తెలియని మానవ భాషల్లో దేవుని గొప్ప కార్యాలు వివరించడం ద్వారా
ఆ దినాన 3,000 మంది కంటే ఎక్కువ శిలువ చెంతకు ఆకర్షించబడ్డారు. ఆ దినాలలో సంఘము మహిమతో నింపబడి ఉండింది. సంఘము ప్రభావముతో నింపబడి ఉండింది. అనుదినము రక్షణ పొందుతున్న వారిని ప్రభువు అనుదినము వారితో చేర్చుచుండెను. ఇవాళున్న సంఖ్య రేపు లేదండి. ఇవాళ 120, రేపేమో 3,120, మరికొన్నాళ్ళైతే 8,120, రాను రాను వేలాది మంది, లక్షలాది మంది, దినదినం సంఖ్య వర్ధిల్లుతూనే ఉంది. రాను రాను ఏ స్థితికి చేరుకున్నామంటే బ్రతుకాలమంతా సేవ చేసిన ఒక 30 ఆత్మలు ఖచ్చితంగా ప్రభు కోసం 100% రక్షణానుభవం పొంది రాకడకు సిద్ధపడిన అనుభవంలో ఒక 30 మందిని మనం సిద్ధం చేయడం గగనమైపోతుంది. ఒకరోజు ఒక్క ప్రసంగానికి 3,000 మంది మారు మనసు పొందిన ఆ అనుభవం ఎక్కడా? బ్రతుకాలం అంతట్లో 3,000 మందిని రక్షణలోనికి నడిపించలేని మన అనుభవం ఎక్కడ? ఈ లోక సంబంధమైన యెరూషలేం నగరము యొక్క చరిత్ర వలనే ఈ ఆత్మ సంబంధమైన యెరూషలేము యొక్క చరిత్ర కూడా ఒక విషాదకరమైన మలుపు తిరిగింది. మానవ జాతి చరిత్ర ప్రారంభంలో మహిమ ఉంది, తర్వాత కన్నీటి కథగా మారిపోయింది. భూ సంబంధమైన యెరూషలేము చరిత్ర మహిమకరంగా ప్రారంభమైంది, తర్వాత కన్నీటి కథగా మారిపోయింది. సంఘమనే యెరూషలేము చరిత్ర అపోస్తలిక కాలములో మహిమ ప్రభావములతో నిండిన చరిత్రగా ప్రారంభమైనది. అనుదినము అద్భుత కార్యములు, సూచక క్రియలు జరిగేవి. పరిశుద్ధాత్మ కృపావరాలు సమృద్ధిగా ఆ రోజుల్లో పనిచేసే సంఘంలో ఏ కృపావరమును లోపము లేని సంఘాలుగా ఆ సంఘాలు ఉండేవి. పటిష్టమైనటువంటి అపోస్తలిక సిద్ధాంత పునాదుల మీద కట్టబడ్డాయి ఆ సంఘాలు. దేవుని బిడలారా, సంఘము మహిమ ప్రభావ భరితమై వర్ధిల్లుచుండగా సంఘమును చూచిన వారికి భయము కలిగినని లేఖనం చెబుతోంది. లూకా భక్తుడు రాస్తాడు అపోస్తలుల కార్యాల్లో. అప్పుడు ప్రతివానికి భయము కలిగను, ప్రతివానికి భయం కలిగింది. ఆ రోజుల్లో సంఘాన్ని చూస్తే లోకానికి భయం కలిగింది. ఈనాడు లోకాన్ని చూస్తే సంఘానికి భయం కలుగుతోంది. ఎంత తేడా, ఎంత భేదం అండి. 3 పరిస్థితులు చెప్పే 4వది కూడా చెప్పుకోవచ్చు. ఒక విశ్వాసి వ్యక్తిగత జీవితం కూడా కన్నీటి కథగానే మారిపోయింది రోజుల్లో. సంఘము యొక్క చరిత్ర ఎలా మహిమకరంగా ప్రారంభమై కన్నీటి కథగా మారిపోయిందో, మనలో అనేక మంది బ్రతుకులు కూడా కొన్ని సంవత్సరాల క్రిందట దైవ సహవాసంలో సుసంపన్నమై ఐశ్వర్యవంతమై ఆత్మీయంగా ధనవంతులముగా గడిపిన మనలో చాలా మంది కొన్ని సంవత్సరాలయ్యాక ఆత్మీయంగా దివాళా తీసిన సందర్భాలు లేవా? నోరు విప్పితే వాక్యము ధారాళంగా ప్రవాహమై వరదలై వెల్లువెత్తి ప్రవహించిన అనుభవము నుండి ఈనాడు పిట్ట కథలు, కాకమ్మ కబుర్లు, చెడ్డ మాటలు, సినిమా పాటలు, ఈ స్థితికి సంఘం దిగజారింది. మానవ జాతి తన మహిమను పోగొట్టుకొని దుఃఖభరితమైపోయింది, దుఃఖాక్రాంతురాలైపోయింది. ఇశ్రాయేలు జనాంగం తన మహిమను పోగొట్టుకొని దుఃఖాక్రాంతురాలైపోయింది. క్రీస్తు సంఘము తన మహిమను పోగొట్టుకొని దుఃఖాక్రాంతురాలైపోయింది. విశ్వాసులు లక్షలాది మంది తమ మహిమను పోగొట్టుకొని దుఃఖాక్రాంతులయ్యారు. జనభరితమైన పట్టణము ఎట్లు దుఃఖాక్రాంతమయ్యను. రాత్రి వేళ దాని కన్నీరు చెంపల మీద కారుచున్నది. దీనిని బట్టి నేను ఏడ్చుచున్నాను.
అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మీకొక విషయాన్ని మనవి చేస్తాను. ఉపోద్ఘాతపు తరగతిలో దేవుడు మహిమకరముగా ప్రారంభించినటువంటి కథ తర్వాత పాపము ప్రవేశించినందువలన కన్నీటి కథగా మారిపోయింది. 4 సందర్భాలు చెప్పాను. మానవ జాతి చరిత్ర, ఇశ్రాయేలు జాతి చరిత్ర, క్రీస్తు సంఘ చరిత్ర, లక్షలాది మంది విశ్వాసుల వ్యక్తిగత బ్రతుకుల చరిత్ర. ఏదైనా మహిమకరముగా ప్రారంభమైంది కన్నీటి కథగా మారిందంటే కారణం ఒక్కటే. కారణం పాపం. పాపం పాపం పాపమే కారణమండి. జనభరితమైన పట్టణము దుఃఖాక్రాంతురాలై విధవరాలి వలె సౌందర్యమంతా కోల్పోయినదై అవహేళన పాలై బ్రతుకు భవిష్యత్తు శూన్యమైపోయిన స్థితిలో సమూల ధ్వంసం అయిపోయిందంటే పాపమే దానికి కారణం. పాపము ద్వారా నాశనము కలుగును, పాపము ద్వారా ఆత్మీయ దరిద్రము కలుగును. అసలు సకల సమస్యలకును కారణం పాపం. ఈ భూమి మీద వ్యాధులు ఉన్నాయంటే కారణం పాపమే. భూమి మీద సావులున్నాయంటే కారణం పాపమే. భూమి మీద కన్నీటి బ్రతుకులున్నాయి, కన్నీటి కథలు ఉన్నాయంటే కారణం పాపమే. ఇఫ్ దెర్ ఇస్ నో సిన్, దెర్ ఇస్ నో డెత్, నో సిక్నెస్, నో ప్రాబ్లం వాట్స్ ఎవర్. పాపము ప్రవేశించిన కారణంగా కన్నీటి కథగా ఈ లోకమే మారిపోయింది. ప్రియులారా, ఈ రాత్రి నిరీక్షణ కలిగిన మాట ఒకటి చెబుతున్నాను, గమనించండి. దేనినైతే దేవుడు మహిమకరంగా ప్రారంభించాడో ఆ మహిమకరమైనటువంటి అనుభవంలో ప్రారంభమైనటువంటి కథ మధ్యలో పాప ప్రవేశం కారణంగా, పాపము ప్రవేశించినందుచేత కన్నీటి కథగా మారిపోయిందని చెప్పాను కదా. ఈ కథను కన్నీటి కథగానే వదిలేయడం దేవునికి ఇష్టం లేదు. కన్నీటి కథను కన్నీటి కథగానే వదిలేయడం దేవుని చిత్తం కాదు. కన్నీరు తుడిచి అంగలార్పును ఆనంద నాట్యముగా మార్చివేయాలని దేవుడు కోరుతున్నాడు. గోనె పట్టను విడిపించి ఆనంద వస్త్రం, స్తుతి వస్త్రం ధరింపజేయాలని దేవుడు కోరుతున్నాడు. బూడిదకు ప్రతిగా పూదండ ధరింపజేయాలని దేవుడు కోరుతున్నాడు. ఫెయిలియర్ ఈజ్ నాట్ ఫైనల్. God Almighty is committed for restitution. ఓటమి, పరాజయం, నాశనం, విధ్వంసం, విలయం అనేది తుది ఘట్టం కాదండి. దట్ ఈస్ నాట్ ద ఫైనల్ స్టేజ్. దట్ ఈస్ నాట్ ద ఫైనల్ చాప్టర్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. విషాదంతో చరిత్రను ముగించడం సర్వశక్తి గల దేవునికి ఇష్టం లేదు. ఆయన రోషము గల దేవుడండి. ఆయన బలము కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు, నీతిమంతుడు, న్యాయవంతుడైన దేవుడు, ఓటమి ఒప్పుకొనని దేవుడు. మనుషుల్లో కొంతమంది అంటారు, పెద్ద పెద్ద రోషగాళ్ళు ఉంటారు కొంతమంది. రే, ఎవడి ముందు తల వంచనరా నేను, ఎవడి ముందు ఓటమి ఒప్పుకోను, తప్పక నేను అనుకున్నది సాధిస్తానని రోషగాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉంటారు. నాకు అనిపిస్తుంది, ఆఫ్టర్ ఆల్ ఒక మట్టి పురుగుకే ఇంత రోషం ఉంటే ఆ దేవాది దేవునికి ఎంత ఉంటుందండి? మట్టి పురుగు. నేను కోరుకున్నది సాధించుకుంటాను, పగ సాధిస్తాను, నా శత్రువుల్ని కాలి కింద
చీమలేక నలిపేస్తాను, నా మాట నెగ్గించుకుంటా, నా పంతం నెగ్గించుకుంటాను అని మనుషులే మాట్లాడుతున్నారే. మట్టి పురుగు వాడు అలా బీరాలు పలికేటప్పుడు, ప్రగల్భాలు పలికేటప్పుడు దేవుడు ఒక్క నొక్కు నొక్కాడు అనుకోండి, గుండెపోటు వచ్చిందనుకోండి, వాడు మొదలుపెట్టిన సెంటెన్స్ ముగించకుండానే గుట్టుకుమంటాడు. అంత బలహీనుడు మనిషి. ఏమండి, మానవుని జీవితం ఎంతండి, ఏ పాటిది? బైబిల్ అంటోంది, ఓ మనుషులారా మీ జీవం ఏ పాటిది, మీ జీవం ఏ పాటిది. ఆఫ్టర్ ఆల్ ఎంతరా నీ బతికెంత అంటుంది బైబిల్. దేవుడు ఒక్క నొక్కుడు నొక్కితే చాలు, కొంచెం అయిపోతుంది. వీడు ఏదో పెద్ద మనగాడిలాగా మాట్లాడేస్తుంటాడు. మనుషులను వారి రోషపూరితమైన మాటలను గమనించినప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మట్టి పురుగు ఇవాళ ఉండి రేపు అంతలో కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ఈ మనుష్యులకే ఇంత పంతము, నా మాట నెగ్గాలనే రోషం ఈ మనుషులకే ఇంత ఉంటే, మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు, ఆయనకి ఎంత రోషం ఉండాలండి. God is committed for restoration and restitution of everything. దేవుడు తాను సృజించిన వాటిని మరలా మహిమలోనికి తెచ్చుకునే వరకు ఆయన విశ్రమించడు. God is committed for restoration and restitution of everything. దేవుడు తాను సృజించిన వాటిని మరలా మహిమలోనికి తెచ్చుకునే వరకు ఆయన విశ్రమించడు. ఆయన ఒకటేదో ఒకసారి కుండ తయారు చేశాడంట. ఇర్మియా భక్తునికే దేవుడు చూపించాడు, నేను నీతో మాట్లాడాల్సింది నువ్వు కుమ్మరి వాడింటికి వెళ్ళు అన్నాడు. కుమ్మరివాడింటికి వెళ్ళి ఇర్మియా చూసేసరికి కుమ్మరివాడు సారె మీద పని చేస్తూ ఉన్నాడు. వాడు పని చేయుచుండగా వాని చేతులు ఆ కుండ విచ్చిపోయింది. ఆ మట్టి కలపడం కుదరలేదు. ఎందుకో మరి ఆ మట్టిలో లోపమో ఎందులో లోపమో కానీ అది విడిపోయింది. వెంటనే వాడు ఏం చేశారంటే ఆ మట్టిని తీసుకొని దానితో తనకు యుక్తమైనట్లు మరి ఒక కుండ చేశాను అని ఒక మాట అన్నాడు. ఓ ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరివాడు కుండకు చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? ఈ కుమ్మరివాడు కుండకు చేసినట్లు నేను మీకు చెయ్యలేనా అంటే అర్థం ఏంటి? చెయ్యగలను, చేస్తాను అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజలారా, కుండ విడిపోయినప్పుడు ఆయన ఆ మట్టి అవతల పారేసి ఇంకో ముద్ద తీసుకోవచ్చుగా. ఏమండి, ఈ భూమి మీద మట్టే కరువైందా? ఎన్ని కోట్ల కుండలైనా చేయవచ్చు. కుండ తయారు చేస్తూ ఉంటే విచ్చుకుపోయింది చేతిలో, మనకి మళ్ళీ మట్టింది అవతల పారేసి ఇంకో మట్టి ముద్ద తీసుకున్నాడు అనుకోండి, ఆ కింద పారేసిన మట్టి వెళ్ళి కోర్టులో ఏమన్నా కేసు పడుతుందా? అజిటేషన్ ఉద్యమం ఏదన్నా లేవదీస్తుందా? ఎందుకు నన్ను అలా పారేశావు అని అదేమైనా అడుగుతుందా? నోరుందా దానికి? కేసే లేదండి, అవతల భార్య వచ్చి ఇంకో మట్టి ముద్ద తీసుకోవచ్చు, ఎవడు అడగడు. ఆ మట్టి అడగదు, దాని తరఫున ఎవడు వాకాలతా పుచ్చుకోడు. అయినా అదే మట్టి ముద్దతో విత్ ద సేమ్ లంప్ ఆఫ్ క్లే, అదే మట్టి ముద్దతో మళ్ళీ మరి ఒక కుండ చేశాడు. ఈ కుమ్మరివాడు మట్టికి చేసినట్లు నేను నీకు చేయలేనా?
అంటే దేవుని యొక్క మెంటాలిటీ, దేవుని సైకాలజీ, దేవుని మనస్తత్వం, దేవుని స్వభావం, దేవుని ఆలోచన ధోరణి అక్కడ దేవుడు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. నా చేతులలో నేను తయారు చేస్తుండగా చేయన వస్తువును నేను అలా వదిలేసేవాణ్ణి కాను. అది ఇశ్రాయేలుకే కాదు, దేవుడు సృజించిన ప్రతి వస్తువుకు చెందుతుంది ఈ మాట. దేవుడు సృజించిన మానవ జాతి పాపము కారణంగా చెడిపోయినప్పుడు దాన్ని మళ్ళీ బాగు చేయడానికి ఆయన పూనుకున్నాడు. యెరూషలేము తిరుగుబాటు చేసి చెడిపోతే దాన్ని మళ్ళీ బాగు చేయడానికి పూనుకున్నాడు. క్రీస్తు సంఘము అపోస్తలుల బోధన విడిచి అంధకార యుగంలోకి జారుకున్నప్పుడు మార్టిన్ లూథర్ ద్వారా సంఘమును మళ్ళీ సంస్కరించడానికి దేవుడు పూనుకున్నాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ కమిటెడ్ ఫర్ రెస్టిట్యూషన్. ఫర్ హిమ్ ఫెయిలియర్ కెన్ నెవర్ బి ఫైనల్. నెవర్. ఓటమి, చెడిపోవుట, విడిపోవుట, పతనమైపోవుట, నాశనమైపోవుట అనేది ఎప్పటికీ దేవుడు ఫైనాలిటీగా ఒప్పుకోడు. ఆయన హీ విల్ నెవర్ యాక్సెప్ట్ యాజ్ ఫైనాలిటీ. నో, హీ ఈజ్ కమిటెడ్ ఫర్ రెస్టిట్యూషన్. మళ్ళీ దాన్ని బాగు చేసి తీరుతాను. రోషము గల దేవుడండి. ఎందుకో తెలుసా? పాపము ప్రవేశించింది. పాపము ప్రవేశించిన కారణాన మానవ జాతిని కుండ విడిపోయింది. ఇప్పుడు మానవ జాతి ఓ కుండ అనుకుని అది విడిపోయి విచ్చుకుపోయింది దేవుడు చేస్తూ ఉంటే. అలాగే ఇశ్రాయేల్ జాతి, క్రీస్తు సంఘం, నీవు నేను వ్యక్తిగతంగా మన క్రైస్తవ బ్రతుకులు, ఏదైనా చరిత్ర ఏమిటంటే దేవుడు తయారు చేస్తుండగా విచ్చుకుపోయాం. ఆదాము హవ్వలైనా, నువ్వు నేనైనా, ఇశ్రాయేల్ జనాంగమైనా, ఆదిమ సంఘమైనా, ఎవరైనా అదే కథ, సేమ్ అదే కథ రిపీట్ అవుతోంది. పాపము కారణంగా ఈ నాశనం వచ్చింది. అయితే పాపం ఎందుకు వచ్చిందో తెలుసా? పాపమును ప్రవేశపెట్టే ఒక పాప పురుషుడు ఉన్నాడు. వాని పేరు సాతాను. వాడు ధర్మ విరోధి, వాడు దేవ విరోధి, వాడు భ్రష్టత్వానికి మూల పురుషుడు, మూల కారణం. ఆది నుండి అబద్ధికుడు, దొంగ, దోచుకొనువాడు, నరహంతకుడు ఇత్యాది బిరుదులు ఉన్నాయి వాడికి. ప్రియ దేవుని బిడలారా, సాతాను తీసుకొచ్చిన ఈ నాశనాన్ని మళ్ళీ తొలగించుకోలేకపోవడం దేవునికి ఘోరమైన అవమానం అండి. సంఘం చెడిపోయిందంటే సాతాను పాడు చేశాడు. సంఘాన్ని మళ్ళీ బాగు చేసుకోకపోవడం దేవునికి అవమానం. సంఘాన్ని భ్రష్టత్వంలో తీర్చుకెళ్ళిన వాడు సాతాను. అబద్ధ ప్రవక్తలను పంపి దుర్బోధలు జొప్పించి చెప్పాడు అపోస్తలుడైన పౌలు. అప్పుడే 2వ కొరింథీ పత్రిక 11లో చెప్పాడు, ఏమండి, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు గనక వాని పరిచారకులను. 2వ కొరింథీ 11, 14, 15 వచనాలు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. నిజానికి వాడు వెలుగుదూత కాడు, వాడు చీకటి దూత. వాడు చీకటి దూత ఉండి కూడా వెలుగుదూతలాగా వేషం వేసుకున్నాడు. సాతానే ఇలాగ మారు వేషంలో సంచరిస్తుండగా వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం వేసుకోవడం గొప్ప సంగతి కాదు. 13లో చెప్పాడు, అట్టివారు అనగా మారు వేషంలో తిరుగుచున్న సాతాను సేవకులు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి, చూసారా, దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారై ఉన్నారు. దేవుని బిడలారా, దేవుని చేత పిలువబడని వారు
సాతానుచే ప్రేరేపించబడి క్రీస్తు సేవకుల వేషం ధరించుకొని వేషం కట్టి దేవుని వాక్యమును వక్రముగా త్రిప్పి బోధించేవారు ఆనాడు సంఘంలో ఉన్నారు. మొదటి శతాబ్దంలోనే సంఘము తన అపోస్తలిక మహిమను పోగొట్టుకున్నదంటే ఈ మోసగాండ్రగు పనివాళ్లను బట్టి. ఈ మోసగాండ్రగు పనివారు ఎందుకు వచ్చారంటే వారు సాతాను యొక్క సేవకులని ఈ చేతగా వ్రాయబడి ఉంది. సాతాను యొక్క పరిచారకులు. సంఘాన్ని ఎలాగా మహిమను పోగొట్టుకున్నటువంటి దివాళా పరిస్థితుల్లో విడిచిపెట్టుట దేవునికి ఇష్టం లేదు. డామ్ ఇన్సల్ట్ ఫర్ ది ఆల్మైటీ గాడ్. నేనే ఊరుకోనండి, నేను ఊరుకోను. ఒక్కోసారి నాకు దేవుడు మాట్లాడాడు, రే నీకే ఇంత రోషం ఉంటే నాకెంత ఉంటుందిరా అంచనా వేసుకోమన్నాడు. నేను ఏదన్నా ఒక పని చేపట్టి మధ్యలో ఎవడైనా అడ్డం వస్తే భూమి ఆకాశం కింద మీదనైనా సరే ఎట్ ఎనీ కాస్ట్ నేను ఏం చేస్తానో ఎవడు ఊహించలేడు. ఎలా నా కార్యం ఎట్లా సాధించుకుంటానో నా ప్రక్కన దూరి ఉన్నోడు కూడా తెలియదు. ఐ హ్యావ్ గాట్ మై ఓన్ ప్లానింగ్ అండ్ వర్కింగ్, మై ఓన్ మెథడ్ ఆఫ్ వర్కింగ్. నాకు తెలుసు చదరంగం ఆడినట్టు పావులు తిప్పి అనుకున్న గోల్ నేను రీచ్ అవుతాను, ఎలాగైనా రీచ్ అవుతాను. ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు నా గోల్ ఎప్పుడు మిస్ కాలేదు, నెవర్. ఫుట్బాల్ ఆడేవాడిని, బాల్ నా కాలికి దొరికాక గోల్ చేయకుండా ఎప్పుడు వదిలిపెట్టలే. నాకు తెలుసు దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడుతుంటాడు, నీకు ఇంత ప్లానింగ్ ఉంది, ఇంత ప్రణాళిక ఉంది, ఇంత వండర్ఫుల్గా నువ్వు అన్నీ సాధించుకొస్తున్నావు, మరి నన్ను గురించి ఏమనుకుంటున్నావురా నువ్వు? ఆఫ్టర్ ఆల్ నేను పుట్టిస్తే నువ్వు పుట్టావు, మట్టి పురుగువు. నీకున్నంత రోషం నాకు లేదా? అసలు పోలికే లేదండి. మనకు ఆయనకు పోలిక ఉంది అసలు ఏమండి? ఆయనకు మనకు అసలు పోల్చుకోవడానికి వీలు లేదు. ఎందుకు మీకు ఈ విషయం చెప్పానంటే మనలో మనకు ఎంత రోషం ఉందో మనకు తెలుసు. అయితే మన సృష్టికర్త అయిన దేవునికి మనకంటే అనంత కోటి రెట్లు రోషం ఉంది. మనకంటే అనంత కోటి రెట్లు అధికమైనటువంటి మానసిక బలం, మనోబలంతో, స్థిర తీర్మానంతో, మనోనిశ్చయత కలిగి ఆయన సంగతులను సవరించడానికి పూనుకుంటున్నాడు. సాతాను ఏ విషయాలు పాడు చేశాడో ఆ సకల సంగతులను తిరిగి బాగు చేయటం, పాడైపోయిన వాటినన్నిటినీ తిరిగి బాగు చేయటం దేవుని యొక్క చిత్తమైనది, దేవుని సంకల్పమైనది. దేవుని బిడ్డలారా, అదే దేవుని ప్రణాళిక. ప్రస్తుతం దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? సాతాను పాడు చేసిన సకల సంగతులను మళ్ళీ బాగు చేయటానికి, మళ్ళీ దాన్ని పునఃస్థితి స్థాపనం చేయడానికి, మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి దేవుడు తన పరిశుద్ధ బాహువును చాపి కార్యం చేస్తున్నాడు. అసలు అందుకే దేవునికి ఒక బిరుదం ఉందండి లేఖనాల్లో. యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే. దాని పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే అని ప్రభు మాట్లాడుతున్నాడు. అదే రీతిగా అపొస్తలుల కార్యములు మరల ఒకసారి దేవుని పరిశుద్ధ వాక్యంలోనికి మనం చూసినట్లయితే 15వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 17వ వచనం, 15:17 యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్
పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, పాడైపోయిన స్థలములను బాగు చేయువాడను, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టువాడను. పాప పురుషుడైన ధర్మ విరోధి, దేవ విరోధి అయిన సాతానుడి యొక్క దుష్ట ప్రణాళికల చేత, సాతానుని దుష్ట పన్నాగముల కారణంగా దేవుడు మహిమకరముగా ప్రారంభించిన చరిత్రలన్నీ కన్నీటి కథలుగా మారిపోయింది. దేవుడు ఏదేది ఆనందమయంగా మొదలుపెట్టాడు అదంతా కన్నీటి గాథగా మారిపోయింది. బట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్ టు ద డెవిల్స్ ప్లాన్ అండ్ పర్పసెస్ అండ్ డెవిల్స్ ప్రోగ్రామ్ ఆఫ్ రూయినింగ్ గాడ్స్ క్రియేషన్ ఫర్ ఎవర్. గాడ్ ఈజ్ గోయింగ్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్. దేవుడు జోక్యం చేసుకొని అపవాది ప్రణాళికలను ఒక ముగింపుకు తేబోతున్నాడు. మానవ జాతిలో ఉన్న విషాదాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. ప్రియులారా, దేవుడు మానవ జాతిలో ఉన్నటువంటి విషాదాన్ని ఎలా ముగింపు పెట్టబోతున్నాడో 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. 2 సంగతులు. నేనేం చెప్పానండి? మొట్టమొదట సమస్యను ప్రస్తావించాను. సమస్య ఏమిటి చెప్పండి? సమస్య ఏంటి? దేవుడు సృజించిన ఆనందమయమైన ప్రపంచం ఎలా మారిపోయింది? కన్నీటిమయంగా మారిపోయింది. అది సమస్య. దీనికి ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడండి? పరిష్కారం చేయబోతున్నాడు. దేవుడు ఈ సమస్యను పరిష్కరించబోతున్నాడు. పరిష్కారానికి ఒక పునాది ఉన్నది. పరిష్కారానికి ఒక కాలం, నియమించబడిన కాలం ఉన్నది. దేర్ ఇస్ అ ఫౌండేషన్ ఫర్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. And there is a period of time when God will accomplish His plan of solving all these problems. ఈ సమస్యలను పరిష్కరించడానికి దేవుడు ఒక నిర్ణయ కాలము నియమించాడు. బాగా గమనించండి దయచేసి. కన్నీళ్ల లోయలలో బ్రతుకుతున్న మానవ జాతిని తిరిగి మహిమ కలిగిన ప్రపంచంలోకి నడిపించడానికి దేవుడు వేసిన పునాది ఏమిటో తెలుసా? మానవ జాతి చరిత్రలోనికి ప్రవేశించిన విషాదం అనేది పాపమును బట్టి ప్రవేశించింది గనుక పాపమునకు ముందు దేవుడు పరిహారముగా ఒక యజ్ఞాన్ని జరిగించాడు. దట్ ఈస్ ద బేసిస్, ద ఫౌండేషన్ ఆఫ్ ది రెస్టిట్యూషన్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఇందాక చెప్పాను, విధ్వంసము, విలయం అనేది తుది ఘట్టం కాదు. అది తుది ఘట్టం కాదు. దేవుడు తిరిగి బాగు చేసే ప్రణాళిక పెట్టుకున్నాడు. అన్ని సంగతులు, సకల సంగతులను కుదురుబాటు చేయడానికి, బాగు చేయడానికి దేవుడు పూనుకున్నాడు. పాడైపోయిన స్థలములన్నిటిని మళ్ళీ కట్టడానికి దేవుడు పూనుకున్నాడు. పడిపోయిన గుడారములన్నిటిని మళ్ళీ లేపి నిలబెట్టడానికి దేవుడు పూనుకున్నాడు. ఈ పడిపోయిన గుడారాలు ఎందుకు పడిపోయాయి? ఆ స్థలాలు ఎందుకు పాడైపోయాయి? బికాజ్ ఆఫ్ సిన్, పాపమును బట్టి. ఇప్పుడు మళ్ళీ పరిష్కారం ఏదన్నా జరగాలంటే పాపమునకు విరుగుడు జరగాలి. పాపమునకు పరిహారం, పాపమునకు పరిహారం.
దేవుని బిడలారా, ఈ సకల పాపములకు పరిహారము కలుగుట కొరకే దేవుడు నరావతారం ఎత్తి కలువరి శిలువ మీద బలి అయి మరణించి తిరిగి లేచి సర్వ మానవుల పాపములకు పరిహారం కలిగించాడు. ఆదాము యొక్క మొదటి పాపం మొదలుకొని సకల మానవ జాతి చరిత్రలో కోట్లాది మానవులు సకల లోకములో అన్ని తరముల్లో అన్ని యుగముల్లో అన్ని దేశములలో అన్ని కాలముల్లో బతికిన మనుషులందరూ చేసిన పాపాలను యేసు తన భుజాల మీద మోపుకున్నాడు. అందరికీ తానే ప్రతినిధిగా శిలువ మీదకెక్కి ఆయన మరణించి తిరిగి లేచాడు. యేసు చేసిన శిలువ యజ్ఞము ఏమిటో తెలుసా? సాతాను ఏ ఏ స్థలములను పాడు చేయడానికి పూనుకున్నాడో, సాతాను తన దుష్ట పన్నాగముల చేత ఎన్ని స్థలములు పాడు చేశాడో వాటన్నిటిని బాగు చేయటానికి దేవుడు వేసుకున్న వేదిక, దేవుడు వేసుకున్న పునాది శిలువ యజ్ఞం. The results and effects of the death of Jesus Christ on cross of Calvary, they are far reaching even beyond your imaginations. ఏదో ఒక మనిషి నరకంలో పడకుండా కాపాడడం కోసమే కాదు, నీవు నేను నరకానికి వెళ్లకుండా సంరక్షించడం కోసమే కాదు ప్రభు వారి బలైంది. ఏదేను తోటలో సర్పము తీసుకుని వచ్చిన వినాశనం అంతటికి నీ విరుగుడుగా ఒక నవీన ప్రపంచం నిర్మించడానికి ఆయన పునాది వేసుకున్నాడు శిలువ యజ్ఞం ద్వారా. శిలువ యజ్ఞము ద్వారా ఆదాము పాపానికి విరుగుడు, శిలువలో యేసు కార్చిన పరిశుద్ధ పవిత్ర రక్తము ద్వారా మన నెత్తురులో పారుచున్న ఆది పాపానికి విరుగుడు, మన జన్మ పాపానికి విరుగుడు, మనము ఎరిగి తెలిసి చేసిన మన బుద్ధిహీనమైన మన సొంత పాపములకు కూడా విరుగుడు. అంతేకాదు, ఇక మీదట పాపము లేని వేదన, కన్నీరు, రోదన, వ్యాధి, మరణం, భయము, కన్నీరు, వడగాడుపు ఇటువంటిది ఎటువంటి బాధాకరమైన అనుభవం కూడా లేనటువంటి ఒక నూతన ఆనందలోకాన్ని దేవుడు నిర్మించబోతున్నాడు. అతి త్వరలోనే కొత్త భూమి, కొత్త ఆకాశాన్ని దేవుడు సృజించబోతున్నాడు. పాత భూమి, ఇప్పుడున్న భూమి, ఆకాశములు గతించబోతున్నాయి ప్రియులారా. అతి త్వరలోనే యేసు ప్రభు వారు రెండవసారి భూమి మీదకి వస్తారు. ఆయన వచ్చిన పిదప ఇప్పుడున్న భూమిని, ఆకాశమును ఆయన లయము చేస్తాడు. పంచభూతములు కూడా మిక్కుటమైన వేంద్రముతో లయమైపోతాయి. ఆకాశములు రగులు కొని లయమైపోతాయి. భూమి, దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. ఆ పిమ్మట కొత్త భూమి, కొత్త ఆకాశం ఆయన సృజిస్తాడు. ఆ నూతన భూమి, నూతన ఆకాశములో నీతి నివసిస్తుంది. నీతి, న్యాయం, పరిశుద్ధత, నిత్య జీవం. అక్కడ మరణము కానీ, వేదన కానీ, వ్యాధి కానీ ఉండదు. పిల్లరా, ఆ నూతన ప్రపంచాన్ని నిర్మించడానికి ఇప్పటి పతనమైపోయిన లోకములో నుంచి కొందరు వ్యక్తులను, భక్తులను ఆ మహిమలోకంలోకి తీసుకెళ్ళడానికి, విన్నారా నా మాట? ఆ మహిమలోకంలోకి కొంతమందిని ఇదిగో ఈ చెడిపోయిన లోకంలో నుంచి పట్టుకుపోతాడు ఆయన. ఈ చెడిపోయిన జాతిలో పుట్టి ఆ మహిమలోకానికి వారసులు ఎట్లా కాగలరు? మరణమునకు లోనైన మానవ కుటుంబంలో పుట్టి మరణమే లేని మహిమలోకంలోకి ఎలా వెళ్ళగలరు? ఇప్పటి లోకపు చెడిపోయిన పౌరును బాగు చేసి
ఆ క్రొత్త మహిమగల లోకంలో ప్రవేశపెట్టడానికి పునాది శిలువ మీద ఆయన కార్చిన దివ్య రక్తం. అంత దూరం ఉంది శిలువ రక్తం యొక్క ఎఫెక్ట్, శిలువ రక్తం యొక్క ప్రభావం ఎంతవరకు వెళ్ళిందంటే మహిమ ప్రపంచ నిర్మాణం దాకా వెళ్ళింది. దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వలను దేవుని మీద తిరుగుబాటు చేయడానికి సాతాను ప్రేరేపించాడు. దేవుడు వద్దు అని చెప్పినటువంటి ఫలాన్ని తినిపించి వారిని అవిధేయతలోనికి నడిపించాడు సాతాను. ఆదాము హవ్వల జీవితములో పాపాన్ని ప్రవేశపెట్టి మానవ జీవితములను, మానవ జాతి చరిత్రను వ్యధాభరితమైన, విషాదభరితమైన కథగా సాతాను మార్చేస్తే ఆ దేవుడు శిలువ మీద యాగమై, యజ్ఞమై మరణించి లేచి ఏదేను తోటలో సాతాను మొదలుపెట్టిన కన్నీటి కథకు యేసు తన రక్తము ద్వారా ముగింపు పలకబోతున్నాడు. The blood of Jesus is the end of all sorrow, all defeat and all agony in the history of the world. ప్రపంచ చరిత్రలో, విశ్వ చరిత్రలో సాతాను మొదలుపెట్టాడు ఈ పనికి మాలిన విషాద కథ. దానికి యేసు రక్తం ముగింపు పలకబోతోంది. దేవుని బిడలారా, ఒక విషయం చెబుతాను. ఇందాకేమన్నానండి? పరిష్కారములకు దేవుడు వేసుకున్న పునాది శిలువ యజ్ఞం అని చెప్పా. ఈ పరిష్కారాన్ని ఆయన ఆచరణలోనికి, నిజముగా అనుభవంలోనికి తీసుకొచ్చే కాలం ఒకటి ఉందని చెప్పాను. ఆ కాలం ఏంటో తెలుసా? మహిమలోకములోనికి మనం అడుగు పెట్టక ముందు సాతాను తీసుకువచ్చిన నాశనం అంతటిని అరికట్టి దేవుడు అపహసించి నవ్వే ఒక కాలం ఉంది. ఆ కాలం ఏంటో తెలుసా? కొత్త భూమి, కొత్త ఆకాశం కాదు, మహిమయుగాలు కాదు. ఇప్పటి భూమి మీద భూమి ఆకాశములు గతించక ముందు, పంచభూతములు గతించక ముందు, రైట్ ఇన్ దిస్ వరల్డ్ దేవుడు ఒక నిర్ణయ కాలమును నియమించాడు. సాతాను తీసుకొచ్చిన నాశనాన్ని నేను విజయవంతంగా అరికట్టానని నిరూపించుకోవడానికి దేవుడు ఒక కాలము నిర్ణయించాడు. ఆ కాలము 1000 సంవత్సరాల పరిపాలన. ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు వచ్చి పంచభూతములను, భూమి ఆకాశములను లయం చేస్తాడని ఇందాక చెప్పాను. ఒక అంగ వేసి దూకానన్నమాట. ఒక అంశం మీదుగా అవతలకి దూకా, ఒక అంశాన్ని అలాగ మరుగు చేసి వదిలేశాను. ఇప్పుడు చెబుతున్నాను, యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చి పంచభూతములను, భూమి ఆకాశములను, వాటిలోని కృత్యములను నశింపజేసి క్రొత్త లోకాన్ని మొదలుపెట్టడానికి ముందు ప్రస్తుతం ఉన్న ఈ భూమి మీద, ఇదే భూమి మీద 1000 ఏండ్ల నీతి పాలన యుగాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడు. చాలా మందికి ఈ సంగతి తెలియదు. దేవుని బిడలారా, 1000 ఏండ్ల పరిపాలన లేదు అనే బోధనలు వినవస్తూ ఉన్నాయి. 1000 ఏండ్ల పరిపాలన లేదు, అసలు యేసుక్రీస్తు ప్రభు వారి పరిపాలన 1000 సంవత్సరాలు ఏమిటండి, అదంతా అబద్ధం అని చెప్పే బోధకులను ఎందరినో నేను ఎరుగుదును. ఇక్కడ ఒక విషయం మీకు మనవి చేస్తాను. 1000 సంవత్సరాల పరిపాలన అది 1000 ఏండ్ల పరిపాలన కాదు అని చెప్పడానికి ఆ సోదరులకు ఆధారముగా కొన్ని వచనాలు కనబడుతూ ఉన్నాయి.
బైబిల్లోని వచనముల ఆధారంగానే వారు కొన్ని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అందుచేత నేను వారిని గౌరవిస్తూ ఉన్నాను. కానీ వారు బైబిల్ని ఎత్తి చెబుతున్నందుకు వారిని గౌరవించగలను, కానీ వాళ్ళ వ్యాఖ్యానాన్ని ఒప్పుకోలేను. ఎందుకంటే అది లేఖన సారాంశం కాదు. బైబిల్లోని కొన్ని వచనాలు ఎత్తారు, కానీ వాటి భావము వారికి అర్థం కాలేదు, వ్యాఖ్యానించాల్సిన పద్ధతి తెలియలేదు. ప్రియులారా, సాధారణంగా ఈ 1000 సంవత్సరాల పరిపాలన లేదు, రాదు, జరగదు అని చెప్పేవారు వారు ఏం చెబుతారంటే, అసలు యేసుక్రీస్తు వారి పరిపాలన 1000 ఏళ్ళు కాదు, యుగయుగములు ఉంటుందని మరియమ్మకు గబ్రియేలు దూత చెప్పాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనము చదువుతున్నాను. లూకా 1:32 అండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. గబ్రియేలు ఏమన్నాడు? 1000 ఏళ్ళు పరిపాలిస్తాడన్నాడా? ఎంతకాలం ఏలుతాడంటే యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. హిస్ కింగ్డమ్ షల్ నాట్ హ్యావ్ an end. It will never come to an end. అంతము లేని రాజ్యం ఆయన ఏలబోతున్నాడు. అలాగే దానియేలు ప్రవచన గ్రంథములో పాత నిబంధన కాలపు ప్రకటన అని చెప్పబడిన దానియేలు గ్రంథము 7వ అధ్యాయం, దానియేలు గ్రంథము 7, 13, 14 వచనాలు చదువుతున్నాను, గమనించండి. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశమేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎన్నడూను లయము కాదు. 7:27 ఆకాశమంతటి క్రింద ఉన్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, నిత్యము నిలుచును. 18వ వచనం, 7:18 అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు. ఇలారా 1000 సంవత్సరాల పరిపాలన అబద్ధం అండి. చూడండి, 1000 ఏళ్ళ పరిపాలన అంటే అర్థం ఏంటి? 1000 సంవత్సరములు ఏలిన ఆ రాజ్యానికి ఏమొస్తుందన్నమాట? అంతము వస్తుందిగా. మరి లేఖనం చెప్పిందేంటి? ఆయన రాజ్యానికి ఏముండదు, అంతము లేనిదై ఉండును. 1000 సంవత్సరాలు మాత్రమేనా యేసయ్య పరిపాలించేది? ఆయన పరిపాలన యుగయుగములు, యుగయుగాంతములు ఉండును. నిజమునకు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉండిన దినాలలో, ఈ లోకములో శరీరధారిగా ఉండిన దినాల్లో ఆయన అన్నాడు, నేను ఒకవేళ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను దయ్యములను వెళ్ళగొట్టుచు ఉన్న ఎడల దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చినదని మీరు గ్రహించండి అని ప్రభువారు చెప్పారు. అంతేకాదు ఇంకా అనేక వచనాలు ఉన్నాయి. శిష్యులు అడిగారు, దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని శిష్యులు అడిగారు. శిష్యులు అడిగితే ప్రభు అన్నాడు, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు.
నేను ఒకవేళ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను దయ్యములను వెళ్ళగొట్టుచు ఉన్న ఎడల దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చినదని మీరు గ్రహించండి అని ప్రభువారు చెప్పారు. అంతేకాదు ఇంకా అనేక వచనాలు ఉన్నాయి. శిష్యులు అడిగారు, దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని శిష్యులు అడిగారు. శిష్యులు అడిగితే ప్రభు అన్నాడు, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనము చూడండి. లూకా 17:20. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులను ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుని బిడలారా, దేవుని రాజ్యం ఇప్పుడు మీ మధ్యనే ఉన్నది అని ప్రభు చెప్పాడు. దేవుని రాజ్యం అప్పుడే వారి మధ్యలో ఉండడం ఏమిటి? దేవుని రాజ్యం ఇప్పుడే మీ మధ్యలో ఉన్నది అంటే అర్థం ఏమిటంటే ప్రియులారా, దేవుని రాజ్యం అనగా దేవుని అధికారం. దేవుని రాజ్యం అనగా దేవుని అధికారం ఈ భూమి మీద నెరవేర్చబడుట యేసు ఉన్న కాలంలోనే మొదలైన ఆ రోజుల్లో, యేసు ఈ భూమి మీద ఉన్న కాలంలోనే. మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనములో ఇలాగు వ్రాయబడి ఉన్నది. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అనిది. యేసు ప్రభువారిని అలాగన్నారు. యేసు ప్రభు దయ్యాలు వెళ్ళగొడుతున్నాడంటే ఆయన దయ్యం పట్టినవాడు, దయ్యాలకు రాజైన బయల్జెబూలు ద్వారా వెళ్ళగొడుతున్నాడు అని పరిసయ్యులు వ్యాఖ్యానించారు. దానికి జవాబుగా ప్రభు అంటున్నాడు 27లో, నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే రేపు మీకు తీర్పరులై ఉందురు. 28, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నానంటే దేవుని శక్తితో వెళ్ళగొడుతున్నాను కనుక ఇప్పుడు మీ దగ్గరికి ఏమొచ్చేసింది? దేవుని రాజ్యం వచ్చేసింది. దేవుని రాజ్యము రావడం అంటే దృశ్యరూపకంగా ఈ భూమి మీద ఆయన నుండి మనిషి పరిపాలించినట్టు పరిపాలించడం కాదు. సంఘమే దేవుని రాజ్యం, విశ్వాసి జీవితమే దేవుని రాజ్యం. మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి అన్నాడు పేతురు భక్తుడు 1 పేతురు 3:16లో. సంఘములో యేసే రాజు, సంఘమును రాజ్యమునకు యేసు పరిపాలకుడు, యేసే మన ప్రభు, యేసే మన రాజు. సంఘములో దేవుని పరిపాలన జరుగుతోంది. సంఘమునకు భూలోక వాసులందరూ చేర్చబడి రాను రాను సువార్త భూలోకమంతా వ్యాపించి అందరూ యేసుక్రీస్తే రక్షకుడని నమ్మిన నాడు, అంగీకరించిన నాడు, తెలుసుకున్న నాడు, అందరూ యేసును ఆరాధించినప్పుడు అందరి బ్రతుకుల్లో యేసు ప్రభు అందరి హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించబడతాడు. ఆనాడు భూలోకమంతటా దేవుని రాజ్యమే ఉంటుంది. అదృశ్యంగానే ఉంటుంది కానీ దృశ్యంగా కాదు. ప్రభు చెప్పాడుగా, ఏమన్నాడు? ప్రత్యక్షముగా రాదన్నాడు. ఇది వాదన. నేను ఎందుకు ఇంతసేపు చెప్పానంటే 1000 సంవత్సరాల పరిపాలన భూమి మీద ఉండదు అని చెప్పడానికి నా సోదర బోధకులు చెబుతున్న వాదనంతా నాకు తెలుసని వాళ్ళకి తెలవడానికి నేను చెప్పాను. నేను ఏదన్నా ఒక సిద్ధాంతం చెబుతున్నానంటే అవతల వాడు ఏం చెబుతున్నాడో తెలియక కాదు. ఓ సిద్ధాంతం చెబుతున్నానంటే దానికి వ్యతిరేక వాదనలన్నీ వాళ్ళకంటే నాకే క్షుణ్ణంగా తెలుసు. I know the arguments of my opponents better than
దెమ్. వాళ్లకు తెలిసింది ఆయనకంటే నాకే బాగా తెలుసు. ఈ వచనములన్నీ వాళ్ళు చెప్తారు. ఈ వచనాలు నాకు తెలియక కాదు. ఈ వచనములు ఇలా ఉన్నను 1000 సంవత్సరాలు క్రీస్తు పరిపాలించబోతున్నాడనే మాట సత్యం, సత్యం, ముమ్మాటికి సత్యం. ఈ వచనములు ఇలా ఉన్నను, ఏ వచనాలు? దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు అని ఉంది బైబిల్లో. దయ్యాలు వెళ్ళగొట్టడం ద్వారా దేవుని శక్తి ఈ లోకంలో పనిచేస్తుంది కనుక దేవుని రాజ్యం ఇప్పుడే ఇక్కడ మీ మధ్యనే ఉన్నదని ప్రభు చెప్పాడు. యేసుక్రీస్తు ఏలిక, ఏలుబడి, పరిపాలన పరిమితంగా ఏదో కొద్ది కాలం, 1000 ఏళ్ల వరకు పరిమిత కాలం కాదు, యుగ యుగములు ఉంటుంది, అంతము లేనిదై ఉంటుంది. గనుక దేవుని రాజ్యం ఇప్పుడే ఉన్నది అన్నాడుగా, మళ్ళా రావడం ఏంటి? ఈ వచనాలు ఇలాగ ఉన్నాయి. అయినను యేసుక్రీస్తు దృశ్యరూపిగా, శరీరధారిగా ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలించవలసి వస్తుంది. ఈ భూమి మీద ఈ వచనములన్నీ బైబిల్లో ఇలా కనపడుతున్నాను. ఇవన్నీ సత్యమే. అయినను యేసు ఈ భూమి మీదకి వచ్చి యెరూషలేము సింహాసనం మీద కూర్చుండి 1000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించుట మరికొన్ని వచనాలను బట్టి అవసరమవుతుంది. మరికొన్ని వచనాలను బట్టి. వాటి సంగతి గాలికి వదిలేశారు మొత్తమే. చూడండి, అదృశ్య రూపకంగా ఈ భూమి మీద ఇప్పటికే దేవుని రాజ్యం ఉంది. నా బ్రతుకు దేవుని రాజ్యం, నా హృదయంలో యేసే రాజు. ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది జీవితాల్లో యేసే రాజు. ఆయన అడిగి అన్ని పనులు చేస్తున్నాం మనం. బట్ స్టిల్, నెవర్దెలెస్, a definite period of 1000 years is also required to fulfill some other scripture portions. ఇతర లేఖన భాగముల నెరవేర్పు కోసం 1000 సంవత్సరాల పరిపాలన భూమి మీద ఉండుట అవశ్యం. ఆ వేరే కారణాలు ఏమిటో నేను చెబుతున్నా, వినండి ఇప్పుడు. నౌ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. 1000 సంవత్సరాల పరిపాలన ఇది కాదు అని ఎందుకు చెబుతున్నానో కారణాలు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. చాలామంది చెబుతున్నారు ఇదే 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడు జరుగుతూనే ఉందని. ఇది 1000 ఏళ్ల పాలన కాదు. ఎందుకు కాదో చెబుతున్నా వినండి. 1000 సంవత్సరముల పరిపాలన ఎందుకు కాదు అంటే ప్రప్రథమమైన కారణం, వినండి బాగా. ప్రప్రథమమైన కారణం ఏంటంటే దేవుని ప్రణాళికలో సమాధులలో నుండి మృతులైన వారు బ్రతికి లేచి పునరుద్ధానులై రావలసిన సార్వత్రిక పునరుద్ధానాలు 2 ఉన్నవి. వాజ్ ఐ క్లియర్ ఇన్ మై లాంగ్వేజ్, మై వొకాబులరీ? మళ్ళీ చెబుతాను. దేవుని ప్రణాళికలో మృతుల పునరుద్ధానాలు 2 నియమించబడి ఉన్నవి. దెర్ ఆర్ 2 జనరల్ రిజరక్షన్స్. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం, యోహాను సువార్త 5:29వ వచనం, దానియేలు 12వ అధ్యాయం 2వ వచనం, దానియేలు 12వ అధ్యాయం 2వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాలు. ఈ 2 చోట్ల వ్రాయబడిన మాటలు ఏమిటంటే, సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొందురు. దానియేలు అంటాడు, కొందరేమో నిత్య జీవమును అనుభవించుటకును, మరికొందరు నిందపాలై నిత్యముగా హేయులగుటకును మేల్కొందురు. అది దానియేలు ప్రవచనం. కొందరేమో నిత్య జీవాన్ని అనుభవించడానికి వస్తారు సమాధుల్లోంచి, కొందరు నిత్యముగా అసహ్యులైపోవడానికి వస్తారు, సమాధుల్లోంచి బయటకు వస్తారు. యోహాను సువార్త 5:29లో ఇలా చెప్పారు, దీనికి ఆశ్చర్యపడకూడి, ఒక కాలము వచ్చుచున్నది,
సమాధుల్లో నిద్రించు వారందరూ దేవుని కుమారుని శబ్దము విందురు. సమాధుల్లో నిద్రించు వారందరూ దేవుని కుమారుని శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. రక్షణ పొందిన వారి పునరుద్ధానం ఒకటి ఉన్నది, రక్షణ పొందని వారి పునరుద్ధానం ఒకటి ఉన్నది. విశ్వాసుల పునరుద్ధానం ఒకటి ఉన్నది, అవిశ్వాసుల పునరుద్ధానం ఒకటి ఉన్నది. పరిశుద్ధుల పునరుద్ధానం ఒకటి ఉన్నది, అపరిశుద్ధుల పునరుద్ధానం ఇంకొకటి ఉన్నది. నీతిమంతుల పునరుద్ధానం వేరు, అనీతిమంతుల పునరుద్ధానం వేరు. ప్రియులారా, ఈ రెండు పునరుద్ధానాలకు మధ్యలో ఉన్న కాలం 1000 సంవత్సరాల పరిపాలన, డెఫినెట్ పీరియడ్. ప్రకటన గ్రంథం, ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనం. క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చెయ్యక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను నేను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. 7వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తరువాత మళ్ళీ ఒక పునరుద్ధానం ఉన్నది. 11. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకని చూచి తిని, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉనుట చూచి తిని. 5-6 వచనాలలో 1000 సంవత్సరాల పరిపాలన కనబడుతున్నది. దానికంటే ముందు ఒక పునరుద్ధానం ఉంది, దాని తర్వాత ఒక పునరుద్ధానం ఉన్నది. ఈనాడు కొందరు సోదరులు చెబుతున్నది ఏంటంటే, ప్రకటన గ్రంథములో సంఖ్యలన్నీ ఉపమానార్థకములే. 7 సంఘాలంటే 7 సంఘాలే అని కాదు, అన్ని సంఘాల్లో అర్థం. 144,000 మంది అంటే 144,000 అని కాదు, అది ఉపమానార్థకం. అట్లే 1000 సంవత్సరాలు అంటే చాలా దీర్ఘకాలము అని అర్థం. 1000 అనగా నిత్యత్వం అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని అని చెబుతున్నారు. ఒకవేళ నేను చెబుతున్నాను, బాగా వినండి. 1000 సంవత్సరముల కాలము ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు యొక్క నిత్య రాజ్యం అయితే, మరి 1000 ఏళ్ళు గడిచిన తరువాత కడమామృతులు బ్రతుకుదురనే మాట ఎలా నెరవేరుతుంది? నేను అడిగాను ఆ సోదరుణ్ణి, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత కడమామృతులు బ్రతుకుదురు కదా అని నేను అన్నాను. అంటే ఆయన అన్నాడు, బైబిల్లో అలా లేదు కదండి, మహాసభలో జరిగింది, ఇది టేప్ రికార్డ్ అయ్యింది మొత్తం, బైబిల్లో అలా లేదు కదా బ్రదర్. 1000 సంవత్సరములు గడుచు వరకు కడమామృతులు బ్రతకలేదని ఉంది, కానీ 1000 ఏళ్ళు గడిచిన తర్వాత బ్రతికిరి అని లేదు కదా అన్నారు. అప్పుడు నేనన్నాను, మరి 1000 ఏళ్ళు గడిచిన తర్వాత కడమామృతులు బ్రతకకపోతే అవిశ్వాసుల పునరుద్ధానం ఎప్పుడండి అని అడిగాను. అవిశ్వాసుల పునరుద్ధానం ఎప్పుడు అని అడిగితే సోదరుడు అన్నాడు, అవిశ్వాసులకు పునరుద్ధానమే లేదండి, విశ్వాసులకే పునరుద్ధానం ఉన్నది అన్నాడు. ఎందుకు అంటే, ధనవంతుడు లాజరు కథలో ధనవంతుడు మరణించిన మరుక్షణమే అగ్నిజ్వాలలో ఉన్నాడు కదా, అతడు చనిపోగానే మరుక్షణం అగ్నిజ్వాలలో ఉంటే మళ్ళీ అతనికి పునరుద్ధానం ఎందుకు, మళ్ళీ నరకానికి పంపడం ఎందుకు, మంటల్లో నుంచి తీసి మళ్ళీ మంటల్లో పడేయడం ఎందుకు? చనిపోయిన మరుక్షణమే అవిశ్వాసులందరూ అగ్నిజ్వాలలో ఉంటారు, ఇక వాళ్ళకు పునరుద్ధానం లేదన్నారు. కానీ మరి పాతాళములో
ధనవంతుడు శరీరంతో ఉన్నాడా, శరీరం లేకుండా ఉన్నాడా అని అడిగా. ఆత్మగానే ఉన్నాడండి, శరీరం లేదన్నాడు సోదరుడు. మరి అవిశ్వాసుల యొక్క శరీరము ఆత్మ కూడా నరకంలో పడతాయని ఉంది కదా, అదెక్కడుందండి వచనం అని అడిగారు. చూడండి, మత్తయి సువార్త 10:28 చదువుకోమని చదివించా. ఇదంతా టేప్ రికార్డ్ అయిందండో. మత్తయి సువార్త 10:28 నేనే చదువుతాను, గమనించండి. మత్తయి సువార్త 10:28 మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. దేవుడు నరకములో దేని నశింపజేస్తాడంట? ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేస్తాడు. పాతాళము వేరు, నరకము వేరు. పాతాళములో ఆత్మగానే వేదన అనుభవిస్తారు, కానీ పునరుద్ధానులైన తరువాత అగ్ని గంధకముల సరస్సులో పడవేయబడతారు. నేను అడిగాను, బ్రదర్, అవిశ్వాసులకు పునరుద్ధానమే లేదనే మాట మీ మాట సత్యమైతే మత్తయి 10:28 ఎప్పుడు నెరవేరుతుంది? అవిశ్వాసులు శరీర పునరుద్ధానం చెందకపోతే ఆత్మను దేహమును కూడా నరకములో పడద్రోయగలడు అనే మాట ఎప్పుడు నెరవేరుతుంది? ఆ మాటకు సమాధానము రాలేదు, ఎప్పటికీ రాదు. ఎందుకంటే లేఖనంలో ఆ వాదనకు అసలు ఆధారం లేదు. లేఖన సారాంశం ఏమిటంటే విశ్వాసులకు పునరుద్ధానం ఉంది, శరీర పునరుద్ధానం. అవిశ్వాసులకు కూడా పునరుద్ధానం ఉన్నది, శరీర పునరుద్ధానం. మనం పరలోకములో ఉన్నా నరకములో ఉన్నా త్రిత్వముగానే ఉండాలి. చనిపోయాక లాజరు పరదైసులో ఉన్నాడు, ఆత్మ ప్రాణమే కానీ శరీరం లేదు. ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు, ఆత్మ ప్రాణమే తప్ప శరీరం లేదు. దేవుడు సృజించిన త్రిత్వ వ్యక్తిత్వం ధ్వంసమైపోయింది, చెడిపోయింది. దేవుడు 3 in 1 3 భాగములు కలిగిన ఏక వ్యక్తిగా మనుషులను చేశాడు త్రిత్వ దేవుని పోలికలో. పాపము కారణంగా మరణం వచ్చింది, మరణము కారణంగా శరీరం నశించింది, త్రిత్వం పోయి ద్వంద్వం అయ్యాడు మానవుడు. ఆ ద్వంద్వముగా వాడి నిత్యత్వం ఉండనివ్వడం దేవునికి అవమానం, ఘోర అవమానం. పరలోకములో ఉన్న నరకాగ్నిగుండంలో ఉన్న మానవుడు ద్వంద్వముగా కాదు త్రిత్వముగా ఉండాలి. అందుకే విశ్వాసులకైనా అవిశ్వాసులకైనా శరీర పునరుద్ధానం దేవుడు నియమించాడు. 1000 సంవత్సరాలనేది ఒక డెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం ఉంది. 1000 ఏళ్ల పరిపాలన మొదలు కాకముందు నీతిమంతుల పునరుద్ధానం ఉంది. 1000 ఏళ్ల పరిపాలన ముగించాక అనీతిమంతుల అవిశ్వాసుల పునరుద్ధానం ఉన్నది. అందుకే మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులైందురు. మొదటి పునరుద్ధానం అంటే అట్లా కాదు అని దానికంత మళ్ళీ తిమ్మిని బంద్ చేయటం. ఆ ఎఫెసీ పత్రిక 2:1 వచ్చి మనం పాపముల్లోనూ అపరాధముల్లో చచ్చిన వారమై ఉండగా, అదంతా స్పిరిచువల్ ఐడియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్. ఓ సబ్ హమారే సామ్నే నహీ చలేగా బాబు, అది కాదు సంగతి. క్రూర మృగమునకు నమస్కారము చేయనందు చేత హతసాక్షులుగా చంపబడిన వారు శరీరములతో లేచే పునరుద్ధాన సంగతి చెప్తున్నారు. సమాజంలో నిద్రించేవారు అక్షరార్థంగా బయటకు వచ్చే సంగతి చెబుతున్నారు. అది ఆత్మ సంబంధమైన పునరుద్ధానం కాదు నాయనా. శరీర మరణం పొందిన వారు శరీరముగా లేచే సందర్భాలు 2. నీతిమంతులు లేచే సందర్భం 1, అనీతిమంతులు లేచే సందర్భం 1. ఆ రెండిటికి మధ్య ఉన్న కాలం పేరు ఏమిటంటే 1000 సంవత్సరాల పరిపాలన. 1000 ఏళ్ల పాలన అంటే నిత్యత్వం అని అనుకోకండి. అట్లయితే ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడమామృతులు బ్రతకలేదు. కిందేముంది 1000 సంవత్సరములు గడచిన తరువాత. నిత్యత్వం గడిచిన తర్వాత అనే మాట ఉంటుందా? నిత్యత్వము గడిచిన తరువాత అని చెప్పగలమా? నిత్యత్వం అంటే ఏంటి? ఎప్పటికీ గడిచిపోనిదే నిత్యత్వం. కనుక 1000 ఏళ్ళు అనగా నిత్యరాజ్యం కాదు. 1000 ఏళ్ళు అంటే 1000 ఏళ్ళే. ఎందుకంటే
ఆ 1000 ఏళ్ళు గడిచిన ఘట్టం కూడా ఒకటి ఉన్నదని లేఖనం చెప్పింది. దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్. ఇంకా బోల్డ్ కారణం దీన్ని చెప్తాను. ఇంకో కారణం ఏంటి తెలుసా? ప్రస్తుతం మనం ఉన్నది 1000 ఏళ్ల పాలన కాదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనములో ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. 20వ అధ్యాయం 2వ వచనం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాని బంధించి అగాధములో పడవేసి దానికి ముద్ర వేశాను. The present church dispensation is not the 1000 years realm of Christ, because Satan is not bound right now. ఇప్పుడు జరిగేది 1000 ఏళ్ల పాలన కాదు. ఇది 1000 ఏళ్ల పాలన అయితే సాతాను ఏం చేయబడి ఉండాలి? బంధించబడి ఉండాలి. ఇప్పుడు సాతాను బంధించబడి ఉన్నాడా? వాడు విజృంభించి కార్యాలు చేస్తున్నాడు. ఎన్నో అబద్ధ మతాలు సృష్టిస్తున్నాడు. ఎన్నో దుర్బోధలు సంఘంలో ప్రవేశపెడుతున్నాడు. మళ్ళీ ఆ సోదరులే చెప్తారు, సంఘంలో సాతాను కార్యాలు జరుగుతున్నాయి, సాతాను కార్యాలు జరుగుతున్నాయి. వాళ్ళే చెప్తారు ఇది 1000 ఏళ్ల రాజ్యం అని వాళ్ళే చెబుతారు. సంఘంలో సాతాను కార్యాలు జరుగుతుంటే ఇది ఎలా 1000 ఏళ్ల రాజ్యం అవుతుంది? ఇది 1000 ఏళ్ల రాజ్యం అయితే సాతాను కార్యాలు జరగడానికి వీలు లేదు. వాడు బంధించబడి ఉండాలి. ఇప్పుడు సాతాను బంధించబడలేదు కనుక ఇది 1000 ఏళ్ల రాజ్యం కాదు. 1000 ఏళ్ల రాజ్యం ఏంటంటే సాతాను అగాధ కూపములో ఇక జనములను మోసపరచకుండా, జనాన్ని మోసం చేసే అవకాశమే లేకుండా అగాధములో వాడు బంధించబడిన యుగమే 1000 ఏళ్ల కాలం. ఇక దానికంటే మించి ఇంకెన్నో ఉన్నాయి. భూమి మీద ఒకానొక డిస్పెన్సేషన్ వస్తుందని చెప్పాడు. అది ఏమిటంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయములో ఒకానొక దినము రాబోతుంది. 11వ అధ్యాయం. యెషయ మొద్దు నుండి చిగురు పుట్టును. ఈయన యేసయ్య, మనకు బాగా తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ఏం చేస్తాడంటే 4వ వచనములో అతను తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యము నడికట్టుగా ఉండును. అనగా యెషయ మొద్దు నుండి పుట్టిన చిగురు దావీదు కుమారుడైనటువంటి యేసురాజు పరిపాలన చేసే కాలాన్ని వర్ణిస్తున్నాడు. దావీదు కుమారుడు యెషయ మొద్దు నుండి పుట్టిన చిగురు నీతి సత్యము తన తుంట్లకు నడుముకు ఆ నడికట్టుగా కట్టుకొని ఈ లోకమును పరిపాలించే రోజుల్లో ఎలా ఉంటుందో వాతావరణం చెప్పబడింది. 6వ వచనం. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చెయ్యును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోడును, ఆవు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో నిండి ఉండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఈ దినాన ఇప్పుడే 1000 ఏళ్ల రాజ్యం జరుగుతోందని చెబుతున్నారు మహానుభావులు, వారికి నా వందనాలు. ఈ దినాన యెషయి వేరు చిగురునొద్ద జనములన్నీ విచారణ చేస్తున్నాయ్యా. ఈ దినమున సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము సత్యదేవుని గూర్చిన విజ్ఞానంతో నిండి ఉన్నదా? అసత్య దేవతలు, అబద్ధ ప్రవక్తలు, నకిలీ మతాలు ఎక్కువైపోయినాయి. రోజు 4 కొత్త మతాలు, 4 కొత్త ప్రవక్తలు పుట్టుకొస్తున్నారు.
ఈనాడు లోకము దేవుని గూర్చిన జ్ఞానము లేక అబద్ధ దేవతలను ఆరాధిస్తోంది. ఇది 1000 ఏళ్ల రాజ్యమైతే ప్రపంచములో దేవుణ్ణి గూర్చిన జ్ఞానం ఉండాలి. సముద్రము నిండా నీళ్లు ఉన్నట్టు లోకము నిండా వెలితి లేకుండా దేవుని గూర్చిన విజ్ఞానమే నింపబడి ఉండాలి. అంటే ఎవరూ ఒక అసత్య దేవతను ఆరాధించడానికి వీలు లేదు. అందరూ సత్యదేవుని ఆరాధించేదే 1000 ఏళ్ల రాజ్యం. సింహము ఎద్దులాగా గడ్డి మేస్తుందట. కాస్త చొప్ప కట్ట కొనుక్కొని వెళ్ళి, గడ్డి మోపు కొనుక్కొని వెళ్ళి అడవికి వెళ్ళి సింహం ముందు పెట్టి చూడు నాయన, ఇది 1000 ఏళ్ల రాజ్యమో ఏ రాజ్యమో తెలిసి వస్తుంది. ఇది 1000 ఏళ్ల రాజ్యం కాదని నీకు తెలిసే లోపల నువ్వు ఈ లోకం నుంచి బయట ఉంటావు. ఆ తర్వాత ఇంకోటి కూడా నీకు తెలుస్తుంది. 1000 ఏళ్ల రాజ్యం అయిన తర్వాత ఇంకో పునరుద్ధానం ఉన్నదని కూడా నీకు తెలుస్తుంది. ఎందుకంటే అందులో లేవచ్చు బహుశా నువ్వు. సోదరి సోదరులారా, క్రీస్తు సంఘము యొక్క కన్నీటి కథ ఏంటంటే, లేఖనములు సరిగా ఎరుగని వారు కూడా సవాళ్లు చేసే బోధకులయ్యారు. ఇది క్రీస్తు సంఘం యొక్క కన్నీటి కథ. బైబిల్లోని కొన్ని వచనాలు మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ఇన్ని వచనాలు గాలి కొదిలేసి అదే సత్యమైనట్టు చెబుతుంటే ప్రజలందరూ ఆహా ఎంత మర్మమని వాళ్ళు మైమరిచిపోతున్నారు. ఆదిమ అపోస్తలులు నమ్మిన సిద్ధాంతాలు మనం గాలి కొదిలేశాం. వాక్యముని వివరించే విధానం తెలియని వారు మనకు నాయకులైపోయారు. ఇది సంఘము యొక్క కన్నీటి కథ. బైబిల్ సత్యములకు భిన్నముగా బోధించే బోధకుల ద్వారా క్రీస్తు సంఘానికి వచ్చిన ఈ కన్నీటి కథకు ముగింపు పలకడానికి మేము లేచామని ప్రకటిస్తున్నాం. ఆదాము ద్వారా పాపము చేయించి సాతాను తెచ్చిపెట్టిన కన్నీటి కథకు శిలువ యజ్ఞం ఒక ముగింపు. క్రీస్తు సంఘములో లేఖన జ్ఞానము లేని బోధకులు బోధలు చేసి బైబిలుకి భిన్నమైన సిద్ధాంతాలు సంఘంలో నింపుతుంటే సంఘమే ఓ కన్నీటి కథ అయింది. అసలు సత్యం చెప్పి క్రీస్తు సంఘం యొక్క కన్నీటి కథకు మేము ముగింపు పలుకుతున్నాం. దేవుని బిడలారా, నేను చెప్పాలనుకున్న విషయం అయిపోయింది. నేనేం చెప్పాను? ఇది 1000 ఏళ్ల రాజ్యం కాదు. మొట్టమొదటి ఏం చెప్పాను? 1000 ఏళ్ల రాజ్యం ఎందుకు కాదండి? ఇది 1000 ఏళ్ల రాజ్యము నిత్య రాజ్యమే అయితే అవిశ్వాసుల పునరుద్ధానానికి సమయం ఉండదు. ఇది 1000 ఏళ్ల రాజ్యం అయితే సాతాను బంధించబడి ఉండాలి, వాడు ఇప్పుడు బంధించబడి లేడు. ఇది 1000 ఏళ్ల రాజ్యం అయితే క్రూర మృగాలు గడ్డి తినాలి. ఇది 1000 ఏళ్ల రాజ్యం అయితే భూమి మీద ఎక్కడ అసత్య దేవతల ఆరాధన ఉండకూడదు. ఇది 1000 ఏళ్ల రాజ్యం కాదు. ఈ లక్షణాలు కలిగిన 1000 ఏళ్ల రాజ్యం భవిష్యత్తులో రాబోతోంది. అది మానవ జాతి కన్నీటి గాథకు అది ముగింపు. ఆ 1000 ఏళ్ల రాజ్యంలో దేవుడు ఒక నీతి రాజ్యానికి పునాదులు వేసుకుంటాడు. ఆ తర్వాతనే భూమి ఆకాశాలు గతిస్తాయి. ఆ తర్వాతనే పంచభూతములు లయమై భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోయి కొత్త భూమి కొత్త ఆకాశాలు సృజింపబడతాయి. ప్రియులారా, ఈ విషయాలు ఇంకా విపులంగా సింహనాదం అనే గ్రంథంలో రాశాను. తెలిసి తెలియని మాటల చేత మోసపోకండి. పై మానవ జ్ఞానము చేత తీయటి మాటలు చెప్పినప్పుడు మిడిమిడి జ్ఞానపు మాటల చేత మోసపోయి బైబిలుకు భిన్నమైన సిద్ధాంతాలు నమ్మకండి. సత్యాన్ని గ్రహించండి. మానవ జాతిలో ఉండే విషాదమంతటికి ముగింపుగా దేవుడు మొదట 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరిగించబోతున్నాడు. ఆ పిమ్మట యుగయుగముల పరిపాలన ఆయన మనకు అందించబోతున్నాడు. సత్యాన్ని గ్రహించండి. ఆ కన్నీటి గాథకు ఆయన దేవుడు ముగింపు పెట్టినప్పుడు మహిమానంద ప్రపంచంలో మనం ఉండడానికి సిద్ధపడదాం. దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఓపికగా కూర్చుని మీకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ఏకీభవించండి.
ఈ రెండు సత్యాల మధ్యలో క్లాస్ లేదండి. పాలనకు ముందే నేను మహిమలోకి ఎత్తబడటానికి సహాయం చేయి అని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, కన్నీటి గాథకు ముగింపు పలికే పునాది శిలువ యజ్ఞమని మాకు తెలియజేశారు. కన్నీటి గాథకు ముగింపు చెప్పడానికి మీరు నిర్ణయించిన కాల పరిధి, డెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం, ఈ భూమి మీరు 1000 సంవత్సరాల నీతి పాలన యుగం అని మీరు మాకు సెలవిచ్చారు. ఈ విషయంలో సత్యమును గ్రహించి మీ వాక్యములు విన్న వారందరూ నుండి సత్యమందు ప్రతిష్ఠించబడి మొదటి పునరుద్ధానమునకు అందరూ సిద్ధపడినట్లు సహాయము చేయమని, ఇంకా 3 దినాల్లో మిగిలిపోయిన 3 పగళ్ళు బైబిల్ పరిశోధన తరగతులు, 3 రాత్రులు సువార్త కూటాలలో మీ దివ్య సన్నిధానము మాకు తోడిచ్చి నడిపించమని యేసు మహిమగల నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారిచే రచింపబడిన గ్రంథాలు ఒమేగా స్వరం అను మాసపత్రిక, కరపత్రికలు మా వద్ద సిద్ధంగా